Some celebrations deserve more than just a venue, they deserve an experience. Welcome to Cinemagic Private Theatre and Suite at Hotel A Square Inn. Enjoy a spacious 600 square feet luxury private theatre with an additional 1000 square feet open celebration area. Watch your favorite movies on a 133-inch giant screen with an immersive Bose sound system. Relax with premium amenities including a bar counter and cabinet, refrigerator, microwave oven, and ice cube maker. Everything you need for the perfect celebration. Ideal for birthdays, anniversaries, family celebrations, friends get-togethers, farewell parties, bachelor parties, and unforgettable movie nights. Located near Police Boma Center, Bhimavaram. Hotel A Square in Cinemagic, where every celebration becomes a premium experience. True luxury begins with timeless craftsmanship. Welcome to Taro Wooden Gallery, where every piece of furniture is crafted to bring elegance, comfort, and lasting value to your home. As manufacturers of premium teakwood and rosewood furniture, they create designs that blend classic beauty with modern living. From sophisticated sofa sets and elegant dining tables to beautifully crafted beds, wardrobes, TV units, office furniture, and custom made pieces, every creation reflects exceptional quality and attention to detail. Built from carefully selected wood and finished with expert craftsmanship, their furniture is designed to be admired today and cherished for generations. Experience furniture that defines style, quality, and trust. Visit Taro Wooden Gallery near Town Railway Station Road, Bhimavaram, and discover the art of fine wooden furniture. Taro Wooden Gallery, crafted for life, designed to inspire. ఉమెన్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ స్టేజ్ లో బాగానే సపోర్టివ్ గా ఉంటారు. మ్యారేజ్ చెయ్యాలి ఇలాంటి ఆలోచన వస్తే చూడండి, అప్పుడు అమ్మాయి కదమ్మా నీకెందుకు. మీ చైల్డ్హుడ్ గురించి చెప్తారా? ఒక 7th క్లాస్ అలా ఉన్నప్పుడు మై ఫాదర్ అన్ఫార్చునేట్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీ లాస్ట్ హిస్ ఐస్. మా గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు పెళ్లి చేసేయాలా, ఇంటర్మీడియట్ అయ్యాక కూడా మా గ్రాండ్ పేరెంట్స్ లేదు, ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదా పెళ్లి చేసేద్దాం, చిన్నదాన్ని చదివిద్దాం. సో ఆఫ్టర్ 2.5 years నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అది భీమవరంలో. సో అక్కడ నాకు బ్రేక్ పడింది. మీ మ్యారేజ్ లైఫ్ ఎలా? మా హస్బెండ్ అయితే లైక్ మోర్ దెన్ మై డాడ్, 100కి 200% సపోర్ట్ చేస్తారు. అసలు ఈ దేనిలోని అసలు ఏం అనరు అనమాట. ఓకే చేద్దామా, సరే చేద్దాం అంతే. వర్కర్స్ తో మీకు ఏమున్నాయి? కరెక్ట్ గా వర్క్ ప్రెషర్ ఇస్తున్నప్పుడు నైట్ కి నైట్ వర్క్స్ అక్కడెక్కడ మగ్గాల మీద వదిలేసి స్టిచ్చింగ్ చేసిన మధ్యలో ఆఫీస్ అయిపోయారు. సో ఇంకొకటి నేను ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసాను, ఇది నేను ఈ రోజుతో కస్టమైజేషన్స్ అన్ని ఆపేస్తున్నాను. మరి ఎందుకు అలా? Hello everyone, welcome to our startup story, where we bring real stories behind real business. ఈ రోజు ఎపిసోడ్ లో ఫ్యాషన్ ని బిజినెస్ గా క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ తన టాలెంట్ తో తన క్రియేటివిటీతో తన ఒక బ్రాండ్ ని సృష్టించారు. అండ్ షీ ఈస్ ఊహా ఫ్రమ్ సామ్రాట్స్ లేబుల్. సో హాయ్ ఊహా. సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్తారా? సో ఐ వాజ్ లైక్, మేము ఏంటంటే మొత్తం బార్న్ అండ్ బాటప్ అంతా ఒడిస్సా, రాయగడ అన్నమాట. సో లైక్ జనరల్ 90s కిడ్స్ ఎలా ఉంటాం యూజువల్ గా అలా పెరిగిన వాళ్ళమే. నథింగ్ సో స్పెషల్ ఆర్ ఎక్సైటింగ్, నథింగ్. సో యాజ్ గర్ల్స్ అప్పట్లో ఏంటంటే లైక్ మా గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు పెళ్లి చేసేయాలా, సో ఇలాగే పెరిగాం. ఓకే నథింగ్ సో స్పెషల్. మేబీ నేను ఒక 7th క్లాస్ అలా ఉన్నప్పుడు మై ఫాదర్ అన్ఫార్చునేట్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీ లాస్ట్ హిస్ ఐస్. ఓకే అక్కడ నుంచి స్టార్ట్ అయింది బిజినెస్ అన్నది. లైక్ నేను అప్పుడు బిజినెస్ చేయాలని కాదు, మా ఫాదర్ ఏంటంటే లైక్ చాలా మంది ఏజ్ ఎంత అప్పుడు? అరౌండ్ ఐ వాజ్ 7th క్లాస్, 7th grade అంతే. ఓకే మీకు అప్పుడే ఇలా? నో అలా ఏం లేదు. అప్పుడు ఏంటంటే ఓకే నెక్స్ట్ ఏంటి, ఇన్ జనరల్ అమ్మాయిలు మెచ్యూర్ అయ్యాక పెళ్లి చేసేయాలి, లేదా 10th అయ్యాక పెళ్లి చేసేయాలి, ఇదే కాన్సెప్ట్ రన్ అవుతూ ఉండేది. సో పెద్ద డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ స్కిల్స్ కానీ ఏం లేవు. ఓకే సో నెక్స్ట్ దాని తర్వాత వెన్ మై ఫాదర్ హెడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, he stood so strong that no, అమ్మాయిలైనా సరే వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఇదంతా.
లైక్ అతను ఎంకరేజ్ చేయడమే. అండ్ నేను మెయిన్ గా ఈ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ కూడా 10th క్లాస్ లో జనరల్లీ స్లామ్ బుక్స్ రాసేవారు. సో అప్పుడు నాకు జనరల్లీ బట్టలు ఇష్టం, లైక్ స్టైలింగ్ ఇష్టం, అంతేగాని ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి ఇవన్నీ అప్పుడులా ఏం తెలియదు. సో ఐ ర్యాండమ్లీ రోట్ ఫ్యాషన్ డిజైన్. ఏంటి ఈ అంబిషన్ ఏంటంటే ఏదో సరదాగా రాసాం అంతే. ఓన్లీ మీకు ఇలా డిజైనింగ్ ఒకటేనా లేదంటే హాబీస్ ఇంకా అసలు ఏం లేవు. డిజైనింగ్ అసలు ఆర్ట్ ఇన్ ద సెన్స్ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తాను. అసలు అసలు ఏం నేర్చుకోలేదు చెప్పాలంటే. నథింగ్. 10th గ్రేడ్ అయ్యే వరకు ఓన్లీ స్కూల్ కి వెళ్ళడం, ఇంటికి రావడం. ఫ్రెండ్స్ అయితే ప్రెసెంట్ ఏం లేదు. అప్పుడైతే ఆల్మోస్ట్ ఎక్కువే ఉండేవారు. అసలు బికాస్ నేను ఆంధ్ర మూవ్ అయిపోయాను. ఫ్యామిలీ ఇప్పటికీ అక్కడే, నేను వెళ్ళాలని అక్కడికే వెళ్తాము. మేము ఏంటంటే ఇంటర్మీడియట్, నెక్స్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ అన్ని ఇక్కడే చదవడం వల్ల ఇంకా అసలు ఫ్రెండ్స్ తో టచ్ అనేది లేదు. సో అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఇదంతా కూడా. ఓకే, 7th స్టాండర్డ్ లో ఉండగానే మీకు స్టార్ట్ అయింది. సో మై ఫాదర్ ఆ ఏజ్ లో 7th లో ఉండగా మనం ఇలా ఉండటం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది యాక్చువల్లీ. సో ఏంటంటే చాలా మంది, ఈవెన్ మై గ్రాండ్ పేరెంట్స్ చాలా ఫోర్స్ చేశారు. అమ్మాయిలు ఏం చేయిస్తారు, ఏం చేయించలేరు. మా డాడీ ఏంటంటే మెడిసిన్ చదివించాలి అనుకున్నారు. బట్ అసలు అప్పుడు అంత ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు. సో ఏంటంటే ఓకే అది కాకపోయినా ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి చెయ్యాలి, చదివిద్దాం ఫస్ట్, తర్వాత వాళ్ళకి ఏది నచ్చి. సో ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఐ హావ్ ఫిక్స్ టు డూ ఫ్యాషన్ టెక్నాలజీ ఎనీ హౌ. ఇంటర్మీడియట్ అయ్యాక కూడా మా గ్రాండ్ పేరెంట్స్ లేదు, ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదా, పెళ్లి చేసేద్దాం, చిన్నదాన్ని చదివిద్దాం ఇలా అన్నారు. బట్ మై మామ్ అండ్ డాడ్ లేదు, చదివిద్దాం, ఏదో ఒకటి అవుతారు, ఏం లేకపోతే అప్పుడే పెళ్లి చేద్దాం అని. సో నేను లేదు, టైం వేస్ట్ చేయాలనుకోవట్లే, ఫ్యాషన్ టెక్నాలజీ మీకు పెళ్లి చేసేయాలంటే 1 year డిప్లొమా జాయిన్ అవుతాను. 1 year డిప్లొమా కాకినాడ గిఫ్ట్ కాలేజ్ లో చేశాను. డిగ్రీ చేయాలా నార్మల్లీ? ఆఫ్టర్ 10th కూడా చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే డిప్లొమాలోకి వస్తుంది. నేను బిఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ చేశాను. బిఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ 3 years. మీకు ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యారు? స్టార్టింగ్ నేను డిప్లొమా జాయిన్ అయ్యాను. బట్ ఏంటంటే ఒక 3 months లో మనం ఏది కావాలంటే అది షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గిఫ్ట్ కాలేజ్ కాకినాడ. బట్ నెక్స్ట్ ఐ వెంట్ టు విజయవాడ. నేను గిఫ్ట్ కాలేజ్ మనకి విజయవాడలో కూడా ఉంది. నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని అటు వెళ్ళాను అనమాట. ఎందుకంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఏంటంటే ఫౌండేషన్ బాగుంటే అంత బాగుంటుంది, రైట్? సో నా కాకినాడలో అంత పర్ఫెక్ట్ గా అనిపించగా నేను మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. బికాస్ అక్కడ ఫ్యాకల్టీకి, ఇక్కడ ఫ్యాకల్టీకి, అక్కడ స్టూడెంట్స్ కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉండేది. సో నేను అది అబ్జర్వ్ చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. అండ్ ఐ కేమ్ అవుట్ సో సక్సెస్ఫుల్లీ అన్నమాట. సో ఇది 3 years పట్టింది? 3 years to complete it. And final year లో 2016 to 19. సో తర్వాత మీకు మ్యారేజ్ అది? లేదు. ఆఫ్టర్ 2019 లో నా బ్యాచ్ ఫినిష్ అయింది. అవ్వగానే నేను ఆగస్ట్ లో నా బిజినెస్ కాకినాడలో స్టార్ట్ చేశాను. సో మీరు కాకినాడలో స్టార్ట్ చేశారు కదా, ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చేశారు? అరౌండ్ 40 lakhs. యాక్చువల్లీ నేను పెట్టడమే హై అండ్ బొటిక్ పెట్టాను. నేను ఈ ఫీల్డ్ లోకి రావడం కూడా ఏదో చదువుకున్నాను అని వచ్చేలేదు. నేను జాబ్ చేశాను విజయవాడలో డిఫరెంట్ బొటిక్స్ లో. ఏంటంటే అసలు బొటిక్ అంటే లోపల ఏం జరుగుతుందో మనకు ఐడియా ఉండదు. నాకు కాలేజ్ లో ఏం నేర్పిస్తారు, ఓన్లీ వర్క్ ప్రొసీజర్. సో డైరెక్ట్ గా వర్క్ ప్రొసీజర్ నేర్చుకుని నేను వచ్చేలేదు. బొటిక్స్ లో అసిస్టెంట్ డిజైనర్ గా వర్క్ చేసి డిఫరెంట్ టీమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, వర్కర్స్ తో కాంటాక్ట్ అయ్యి అసలు ఏం చేస్తారు, ఏంటి, మంత్లీ మనకి ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకుని నేను స్టార్ట్ చేశాను. సో హై అండ్ బొటిక్ పెట్టాలన్నది డ్రీమ్. యాక్చువల్లీ నేను ఫ్యాషన్ టెక్నాలజీ అయ్యాక ఎంబీఏకి రాశాను. బిజినెస్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అప్పుడు. జస్ట్ ఏంటంటే ఎంబీఏ చేయాలి, టెక్స్టైల్ డిజైనింగ్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. సో టెక్స్టైల్ డిజైనింగ్ అసలు ఇందులోనే సీట్ రాలేదు, పెద్ద అట్టర్ ఫ్లాప్ అన్నమాట. చాలా ఇన్స్టిట్యూట్స్ కి, నిఫ్ట్ కి, పర్ల్ కి చాలా రాశాను, బట్ అసలు ఇందులోనే సీట్ రాలేదు. సరే ఇంకేం చేస్తాం అని జాబ్ కంటిన్యూ అవుదామా లేదా బిజినెస్ అనే టైంలో మా ఫాదర్ ఓకే నేను ఇన్వెస్ట్ చేస్తాను, స్టార్ట్ చేసి ఏదైతే అదే అయింది, స్టార్ట్ చేయకపోతే పోయింది, మందే కదా.
సరే అని జస్ట్ ఒక్క సర్వే లాగా చూస్తే మనకు అప్పట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు 2019 లో చాలా బొటిక్స్ ఉన్నాయి కాకినాడలో, బట్ హై అండ్ బొటిక్స్ ఏం లేవు. సో నేను పెట్టడం ఏంటంటే ఫ్యాబ్రిక్ డైయింగ్, ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, శారీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. బయట నుంచి ఎవరు ఏం తెచ్చుకోకర్లా, వాళ్ళకి ఒక ఐడియా ఉంటే చాలు. ఈవెన్ ఐడియా లేకుండా నా దగ్గర ఈ ఈవెంట్ ఉంది, నాకు మీరు ఏం చేస్తారో చేయండి అన్నా సరే మనం చేసి ఇచ్చేలాగా అన్ని ఉన్నాయి. లైక్ మెషిన్ ఎంబ్రాయిడరీ, చాలా మంది ఇప్పుడు మెషిన్ ఎంబ్రాయిడరీస్ అంటే మనం కంప్యూటరైజ్ చేస్తారు. అలా కాకుండా కలకత్తా వర్కర్ ని పెట్టి మెషిన్ మీద వర్క్ చేయించేవాళ్ళు. ఇప్పటికే అది జరుగుతుంది మనకి ఇక్కడ. లైక్ అలా అన్నమాట, అన్ని డిఫరెంట్ గా సెటప్ చేసాం. సో ఆఫ్టర్ 2.5 years నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అది భీమవరంలో. సో అక్కడ నాకు బ్రేక్ పడింది. సో అలా బ్రేక్ పడడం ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ గ్యాప్ తీసుకుని 1.5 years మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను. అది కూడా ఐ వాజ్ హ్యావింగ్ ఎ కిడ్, సో వాడి పేరు మీద ఇక్కడ రీస్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అక్కడ శ్రీ డిజైనర్ స్టూడియో అని ఉండేది, యాక్చువల్లీ అదే పేరుతో పెట్టాలని ప్లాన్, బట్ అది ఆపేసి సామ్రాజ్ లేబుల్ అని ఇక్కడ కొత్తగా రీస్టార్ట్ చేసాం అనమాట. సో మీరు అప్పుడు సడన్ గా ఇలా మ్యారేజ్ కుదరటం, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నేను, అయ్యో అని ఏమైనా అనిపించిందా? చాలా. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ముందు నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ తీసేయాలి అన్న బాధ ఎక్కువైపోయేది. బట్ ఏంటంటే లైక్ యాజ్ సౌత్ ఇండియన్స్ అనుకోవచ్చు, ఇండియన్స్ అనుకోవచ్చు, మ్యారేజ్ కంటే కూడా అమ్మాయిలకి అంతకంటే ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వరు. సో అండ్ మై హస్బెండ్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఓకే నువ్వు స్టార్ట్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని అష్యూరెన్స్ ఇచ్చాక నేను ఓకే అని కాన్ఫిడెంట్ గా ఐ మూవ్డ్. సో మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బ్యూటిఫుల్, ఇప్పటికీ బ్యూటిఫుల్. లైక్ నైస్, అంతా బాగా సపోర్ట్ చేస్తారు ఇన్లాస్ కానీ? ఇన్లాస్ అంతా బానే ఉంటది, అసలు అదేం చూసుకోక్కర్లేదు అనమాట. మా హస్బెండ్ అయితే లైక్ మోర్ దెన్ మై డాడ్, 100కి 200% సపోర్ట్ చేస్తారు. అసలు నాట్ ఈవెన్ ఇన్ మనీ, అసలు ఏ దేనిలోని అసలు ఏం అనరు అనమాట. లైక్ ఇది చేద్దాము, ఇదైతే బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మేము ఇక్కడ బ్లాక్ ప్రింటింగ్ స్టార్ట్ చేసాం, అరౌండ్ మాకు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది. అసలు ఇప్పటి వరకు ఐఎమ్ నాట్ సో సక్సెస్ఫుల్ ఇన్ భీమవరం, బట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అంటే అసలు ఏం మాట్లాడలా, ఓకే చేద్దామా, సరే చేద్దాం అంతే. వెరీ నైస్. ఇప్పుడు జనరల్ గా హస్బెండ్స్ ఇప్పుడు ఏదన్నా మనం ఇలా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఓకే స్టార్ట్ చేసుకో అంటారు, కానీ మిగతా ఏం పట్టించుకోరు, డూ యువర్ వర్క్ అంటారు. కానీ ఏదన్నా మీకు ఏమైనా కావాలంటే మాత్రం తాను ఉంటారా? లైక్ ఏమైనా నేను అడిగితే నో అన్నట్టు. బట్ ఏంటంటే అసలు మా ఇన్లాస్ వైపు అయినా అసలు ఈ ఫీల్డ్ ఎవరికి తెలియదు. లైక్ ఓకే అస్సలు టచ్ చేయలేదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఓన్లీ హ్యాచరీస్ ఇవి చేస్తారు, రియల్ చెరువులు, వాళ్ళకి ఇంకా అవే తెలుసు. అసలు ఈ ఫీల్డ్ అనేది జీరో నాలెడ్జ్. బట్ ఏంటంటే ఓకే నేను చదువుకున్నాను, సో ఆ ట్రస్ట్ నుంచి నేను ఏదన్నా నో అనేది అసలు రాదనమాట నోట్లోంచి. ఈవెన్ మై మదర్ ఇన్ లా షీ హెల్ప్స్ మీ లాట్ ఇన్ హౌస్ హోల్డ్స్ అనమాట. అసలు మెయిన్ లేదంటే మా బాబుని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో కాకినాడలో మీరు బాగా సక్సెస్ అయింది కదా, అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ అంత కాదన్నారు. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటంటే కాకినాడ అన్నది లైక్ అందరూ తెలిసిన వాళ్ళే, లైక్ మా ఓన్ సర్కిల్ లాగా. సో భీమవరంలో అసలు నాకు ఎవరో తెలియదు. అండ్ మా ఫ్యామిలీ కూడా రీసెంట్ గా భీమవరం మూవ్ అయ్యారు, ఓకే లైక్ మై ఇన్లాస్. సో వాళ్ళకి పెద్దగా ఎవరు తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే. సో అందరినీ అలా కలుపుకుని వెళ్ళిపోయి అలా కాదు. సో నాకు కొత్త బాగా అసలు వెస్ట్ గోదావరి రావడమే నేను పెళ్ళాక వచ్చాను, అంతకుముందు అసలు రాలా. సో ఎవ్వరు మనకు తెలీదు. అండ్ నేను కూడా ఏం చేశానంటే మిస్టేక్ లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు, పెట్టడం ఏంటంటే ఓకే ఏదైనా ఇబ్బంది వచ్చి లాస్ అయితే ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి అని బాగా చిన్నగా దూరంగా స్టార్ట్ చేసాము. అదేమైంది బయటికి రావడం అనేది జీరో, మనం ఎవరికి తెలియదు కదా. సో జనం రావడం తక్కువ అయితే వర్కర్ కి రోజు వర్క్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఉండడు. వర్క్ వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వర్క్ ఉండేది కాదు. సో అదొక్కటే డ్రాబ్యాక్ తప్ప ఇప్పటికీ నేను చేసిన ఫస్ట్ క్లయింట్ కూడా ఈ 2.5 years జర్నీలో రిపీటెడ్ గా వస్తూనే ఉన్నారు. ఒక్కసారి క్లయింట్ అంటూ వస్తే మన దగ్గరికి రిపీటెడ్ గా చేయించుకున్న వాళ్ళే తప్ప ఇలా లేరు. నేను నాట్ సో సక్సెస్ఫుల్ అని ఎందుకు చెప్పానంటే
వర్కర్స్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది జనరల్లీ ప్రతి బొటిక్ వాళ్ళకి ఉంటాయి. అసలు నరకం అంటే ఏంటా అన్నది అక్కడే చూస్తాం. లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా అక్కడ చూస్తాం అన్నమాట. సో క్లయింట్స్ అన్నది నాకు బాగా తక్కువ, ఉన్న వాళ్ళు మాత్రం రిపీటెడ్ గా వస్తారు. సో దెన్ నేను ఇన్స్టాగ్రామ్ అన్నది స్టార్ట్ చేసి దాన్ని నేనే పెంచుకొని అలా చేస్తూ వచ్చాను. మీ ఫస్ట్ క్లయింట్ ఎవరు? ఫస్ట్ క్లయింట్ గుర్తులేదు. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ క్లయింట్ అప్రోచ్ అయినప్పుడు? ఫస్ట్ క్లయింట్ యా గుర్తుంది. గౌతమి హాస్పిటల్ డాక్టర్ నిరుపమ గారు ఉన్నారు కదా, ఆవిడ నా ఫస్ట్ క్లయింట్. యాక్చువల్లీ మా సిస్టర్ ఇన్ లా కి తన ప్రెగ్నెన్సీలో అక్కడే చూపించాము. సో వన్ షీ ఆస్క్డ్ మీ అసలు ఇది ఎక్కడ స్టిచ్ చేయించారు, నా సొంత బొటిక్. దెన్ షీ కేమ్ అన్నమాట. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎలా అనిపించింది ఫస్ట్? కొంచెం ఎక్సైట్మెంట్ అన్నమాట, అమ్మ మనకు కూడా కస్టమర్లు వస్తున్నారు. యాక్చువల్లీ అలా స్టార్ట్ అయింది. ఓకే, సో అలా ఫ్లో బానే వచ్చిందా? యా అక్కడ నుంచి బానే ఉంది. లైక్ మోర్ స్ట్రగల్స్ ఏంటంటే మనకి వర్కర్స్ తో, అంతకు మించి క్లయింట్స్ తో ఇబ్బందులు ఉంటాయి కానీ తక్కువే వీళ్ళతో కంపేర్ చేస్తే. బట్ ఓకే, నాట్ సో సక్సెస్ఫుల్ ఇన్ ద సెన్స్ మన ఏదో లైక్ లాస్ అయ్యాం అలా అని కాదు, కానీ నేను అనుకున్న రీచ్ రాలేదు. సో మనం ఇంత బాగా చేస్తున్నాము అన్నది బయటకు తెలియదు. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఇక్కడ మంచిగా షోకేస్ చేయాలి, అదొక్కటే ఇది. సో నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. సో వర్కర్స్ తో మీకు ఏమున్నాయి ఇబ్బందులు? వర్కర్స్ చెప్తాను. ఇది ప్రతి బొటిక్ వాళ్ళు 100కి 200% రిలేట్ అవుతారు. ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ సాటర్డే పేమెంట్, అది అందరికి తెలిసిన విషయమే, ఇందులో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇఫ్ వి ఫెయిల్ టు పే ఆన్ సాటర్డే, మండే అసలు ఎట్టి పరిస్థితుల్లో వర్క్ చేయరు. అది ఎంత అర్జెంట్ అయినా సరే, ఎంత ఏదైనా సరే. అది పక్కన పెడితే కరెక్ట్ గా వర్క్స్ ఇస్తున్నాయి, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది మనకి. కరెక్ట్ గా వర్క్ ప్రెషర్ ఇస్తున్నప్పుడు వదిలేసి అర్ధరాత్రి వెళ్ళిపోతారు. అలా చాలా సార్లు జరిగింది మనకు. వాళ్ళు కరెక్ట్ గా పేమెంట్ ఇవ్వనివ్వండి, అలా బిర్యానీలు అంటే బిర్యానీలు, ఏదంటే అది తెచ్చి పెట్టినా సరే నైట్ కి నైట్ వర్క్స్ అక్కడికక్కడ మగ్గాల మీద వదిలేసి స్టిచ్చింగ్ చేసిన మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయారు. అసలు మేము ఫేస్ చేసిన మేమే కాదు, చాలా మంది ఫేస్ చేస్తారు. బట్ ఏంటంటే నేను అది నలుగురిలోకి తీసుకురావాలని చెప్పి నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అప్పుడప్పుడు పెడతా ఉంటాను అనమాట. దాని వల్ల చాలా మంది నన్ను అవునండి ఇలా జరుగుతుంది, మాకు ఇలా జరిగింది, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. నేను ఒక్కదాన్ని తలుచుకుంటే అయ్యేది కాదు. అందరూ ప్యూరిటీ మీద ఉండాలి. రీసెంట్ గా నేను బొటిక్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ స్టేజ్ లో విన్నా, మధ్యలో లేదు మళ్ళీ ఇప్పుడు. లైక్ ఏంటంటే రీసెంట్ గా కొంతమంది బొటిక్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ బొటిక్ లో 1000 రూపాయలు అండి స్టిచ్చింగ్, మేము 300 పెట్టాము. ఇలాంటివి చాలా ఎక్కువ. దాని వల్ల ఏంటి, క్లయింట్స్ వాళ్ళకి మూవ్ అవుతారు కానీ వాళ్ళకి లాస్ వస్తుంది. మాకు వర్క్స్ ఉండవు. అండ్ 300కి 1000కి వర్క్ ఫినిషింగ్ కంప్లీట్ గా మారుతుంది. సో ఈ అన్ని చాలా 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 రీజన్స్ ఉంటాయి అన్నమాట. బయట జనాలకు తెలియదు. ఈవెన్ ఎందుకు మా ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోద్ది, బొమ్మలాగా వెళ్ళి కూర్చుంటది, మళ్ళీ తిరిగి వస్తుంది ఇంటికి అని మాత్రమే జనాలకి తెలుసు. అక్కడ పడే పాటలు ఎవ్వరికి తెలీదు, అసలు ఎవరికి తెలియదు అనమాట. సో ఇంకొకటి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను, నేను ఈ రోజుతో కస్టమైజేషన్స్ అన్ని ఆపేస్తాను అన్నారు. ఎందుకు అలా? అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే దగ్గరగా ఒక 14 బ్లౌజెస్ నేను క్లయింట్ దగ్గర బుక్ చేసుకున్నా. ఎలా బుక్ చేసుకున్నా, నా వర్కర్స్ సంథింగ్ లైక్ April 4th అనుకుంటా వాళ్ళు వచ్చేస్తా అన్నారు. March 4th వాళ్ళు వస్తా అన్నారని నేను బుక్ చేసేసుకున్నాను. వాళ్ళ టికెట్స్ కూడా తీసుకుని నాకు పంపించారు. తీరా చూస్తే 4th వాళ్ళు అసలు ట్రైన్ ఎక్కలేదు, ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్. అక్కడైతే నా నెంబర్ బ్లాకే చేశాడు. మొత్తం 9 మంది వర్కర్స్. ఏం చేయాలి, బయట ఇక్కడ మాకు ఒక వర్కర్ ఉన్నాడు, చాలా బాగా ఫినిష్ చేస్తాడు అనమాట. సో నేను ఎప్పుడైనా రెగ్యులర్ గా ఇస్తా, అతనికి ఇస్తాను, బయట ఇంకెవరి దగ్గర చేయించు. ఇచ్చాను. నాకు 1 week లో డెలివరీ ఉంది, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము, ఇచ్చేసాము. రేపు డెలివరీ అన్నాక ముందు రోజు అసలు ఒక్క వర్క్ కూడా చేయలేదు. క్లయింట్ కాల్ చేసి లిటరల్ గా తిట్టలేదు, అంతే. తిట్టకుండా
గౌరవం ఉంది కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాము. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రేపు ఈవినింగ్ నాకు బ్లౌజులు కావాలని ఫోన్ పెట్టేశారు అంతే. మరి ఎలా మేనేజ్ చేశారు దాన్ని? నేను ఫస్ట్ టైం అప్పుడే అందరు బొటిక్స్ కి కాల్ చేసి నాకు ఒక్క పీస్ అయినా సరే వర్క్ చేసేవ్వండి, నేను 5,000 ఒప్పుకున్నా, మీకు 10,000 ఇస్తాను, నాకు లాస్ అయినా పర్లేదు, నాకు ఒక్క వర్క్ చేయించి పెట్టండి అని అందరికి అన్ని పంచిపెట్టాను లిటరలీ. ఓకే. ఫస్ట్ టైం అన్నమాట నేను నా వర్క్స్ బయటకు పంపించడం. బయటకు పంపించవచ్చు, చాలా మంది చేస్తారు, అది వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు బయటకు పంపిస్తారు, కానీ మనం అనుకున్న స్టైల్ మనం అనుకున్నట్టు రాదు. వర్క్ మనం కాంప్రమైజ్ అవ్వాలి బయటకి ఇచ్చినప్పుడు. నా వర్కర్స్ ని నేను లాస్ట్ 7 years గా ట్రైన్ చేసుకుంటూ, వర్కర్ వస్తాడు, చాలా మందికి ఏం తెలుసు, వర్కర్ వస్తాడు వాడు చేస్తాడు, మనం డిజైన్ ఫోన్ లో ఇస్తాం, మన దగ్గర జరిగేది అది కాదు. నేనేంటి, ఒక శారీలో డిజైన్ ఉంది, ఆ డిజైన్ పిక్ చేసుకుని కొత్తగా డిజైన్ చేసి ఇవ్వడం అన్నది మన బొటిక్ లో జరిగేది. మాక్సిమం బొటిక్స్ అవి చేయవు. 90% ఏంటంటే మీరు ఒక శారీ తీసుకొచ్చారు, పిక్చర్స్ చూపిస్తాం ఫోన్ లో, రాండమ్ గా మీకు ఏది నచ్చితే దానికి ఒక కొటేషన్ ఇస్తాము, వాళ్ళు ఓకే అంటారు, మనం చేయిస్తాం. బట్ మా దగ్గర జరిగేది అది కాదు, అది బయట ఎవరికి తెలియదు. ఓన్ గా శారీలోంచి క్లయింట్ అన్లెస్ నాకు ఇదే నచ్చింది మీరు ఇదే చేయండి అంటే తప్ప, మీరు డిజైన్ చేయండి అంటే మనం శారీలోంచి డిజైన్ పిక్ చేస్తాం, బయటికి వెళ్తే అది వర్క్ జరగదు. అది నేను కాంప్రమైజ్ అవ్వలేను. మేము మధ్యలో లైక్ ఏంటంటే ఇప్పుడు మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ మగ్గం మెషిన్స్ కూడా వచ్చేసాయి, మీరు చూసే ఉంటారు, మగ్గం మెషిన్స్ కూడా వచ్చేసాయి. లైక్ ఏంటంటే ఫ్యాబ్రిక్ పెడితే మెషినే చేసేస్తుంది అంతా, వీళ్ళు చేయక్కర్లా, అసలు వర్కర్ తో అవసరమే లేదు. లేజర్ కటింగ్ మెషిన్స్ వచ్చేసాయి, చాలా డిఫరెంట్ టెక్నాలజీ. లేదు లేదు, నేను అసలు పెట్టదలుచుకోలేదు, అవన్నీ ఇష్టం లేకే కష్టపడడానికి ఇష్టపడతాను నేను. ఓకే, లైక్ ఏంటి, ఇప్పుడు నేను ఇంత చదువుకుని ఫ్యాషన్ డిజైనింగ్, చాలా మంది ఏంటి టైలరింగ్ నేర్పిస్తారు లేదా మోడలింగ్ చేస్తారు, ఇది మాత్రమే అందరికి తెలుసు, అసలు జరిగేది అసలు అది కాదు. టైలరింగ్ అసలు పైన చెప్తారు, పైన ఎందుకు చెప్తారు, ఒక డిజైనర్ నువ్వు, నీకు స్టిచ్చింగ్ అన్నది వస్తే మాస్టర్ ని పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేయగలరు, దానికి మాత్రమే బేసిక్స్ నేర్పిస్తారా? యా, మోడల్స్ కూడా. బట్ ఏంటంటే మనం ఏం కట్ చేసి కుట్టక్కర్లా, మనకి మెయిన్ ఆ నాలెడ్జ్ ఉంటే మాస్టర్ కంట్రోల్లో పెట్టొచ్చు. లేదంటే కటింగ్ మాస్టర్ ఏం చేస్తుంది, ఇది ఇలానే వస్తుంది, ఒక మాటతో పోతుంది. సో అక్కడ ఏంటి, ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వర్కర్స్ కూడా నేను ఇది ఫేస్ చేసిన ఇష్యూ, అడ్వాన్స్ తీసేసుకుంటారు, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇవన్నీ చాలా ఫేస్ చేశారు నేను కూడా. ఇలాంటివి ఇనిషియల్ స్టేజ్ లో లైక్ నేను కాకినాడలో బొటిక్ పెట్టినప్పుడు నేను ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను, అండ్ మనకి పొంగల్ నెక్స్ట్ వచ్చిన సీజన్ అప్పుడు పొంగల్ కి ఏమైంది, 15 days ఉందనుకో ఊరు వెళ్తాం. పొంగల్ కి ఎలా ఉంటుందో అందరికి తెలుసు కదా, కరెక్ట్ గా ఊరు వెళ్తానంటే వెళ్ళడానికి రావడానికి 1 week టైం అన్నారు. నేను మాక్సిమం ఫినిష్ చేసేసాను, నా దగ్గర ఇంకా 120 బ్లౌజెస్ రెడీ చేయించాల్సి ఉన్నాయి, పొంగల్ ఇంకా 1 week ఉంది. వీళ్ళు 1 week లో వెళ్ళి వస్తామన్నారు, కరెక్ట్ గా 15 days ముందు వెళ్ళి వస్తామన్న వాళ్ళు రాలేదు. ఫోన్ చేసి మీరు ఒక 10,000 వేయండి, మేము ట్రైన్ ఎక్కేస్తాం ఇప్పుడు అన్నారు. అప్పుడు 12 members స్టాఫ్. సరే అని 10,000 వేసి అంతే, మళ్ళీ రాలేదు వాళ్ళు. ఆ 120 బ్లౌజెస్ బయట వర్కర్లని పిలిపించుకొని 4 డే అండ్ నైట్ కుట్టారు. ఎందుకంటే ఒక్కసారి క్లయింట్ దగ్గర పేరు పోయిందా మళ్ళీ క్లయింట్ చాలా కష్టం, అసలు రారు, ఎట్టి పరిస్థితుల్లో రారు. మనం ఎంత బాగా చేసి ఇచ్చినా వెళ్ళి ఎవరికి చెప్పరు, కానీ అదే ఒకటి పాడైందంటే వెళ్ళి 10 మందికి చెప్తారు. ఇది అందరి దగ్గర ఉంది. సో అసలు కుట్టింది ఇచ్చాము, అసలు నేను ఫస్ట్ డౌన్ఫాల్ నాది అక్కడే. ఇంకా అక్కడ నుంచి వర్కర్స్ వెళ్ళిపోవడం, రావడం, లాస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి టిల్ డే. లాస్ట్ 2 weeks బ్యాకే నేను మళ్ళీ కొత్త బ్యాచ్ మార్చాను. నాకు లాస్ట్ 7 years నుంచి ఉన్న మగ్గం వర్కర్సే ఉన్నారు, బట్ కటింగ్ మాస్టర్ అండ్ టైలర్స్ మారుతూనే ఉన్నారు. వాళ్ళకి టైం పేమెంట్స్ ఇచ్చినా వెళ్ళిపోతారు, ఇవ్వకపోయినా వెళ్ళిపోతారు, ఏమి ఇచ్చినా వెళ్ళిపోవడం అయితే బాగుంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళని మార్చినప్పుడు ఆ కటింగ్ లో అది కూడా డిఫరెన్స్ కటింగ్ ఉంటుంది. నేను ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక సైజ్ చార్ట్ ఉంటుంది, మన బొటిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. లైక్ ఏంటంటే నేను ఒక సైజ్ చార్ట్ మెయింటైన్ చేస్తాను, నా దగ్గర ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్స్, రెగ్యులర్ కస్టమర్స్ పేపర్ ప్యాటర్న్స్ ఉంచుకుంటాను, బ్రౌన్ షీట్స్. సో నేను అవే ఫాలో అవుతాను.
కొత్తగా వచ్చిన క్లయింట్ అయినా సరే ఒక శాంపుల్ బ్లౌజ్ చేయించాక మాత్రమే నెక్స్ట్ వెళ్తాం. సో కటింగ్స్ మారుతాయి, బట్ ఏంటంటే టూ ఎక్స్పెన్సివ్ మాస్టర్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతాను నేను. చాలా మంది ఎందుకు అంత బొటిక్స్, మిగిలిన బొటిక్స్ వాళ్ళు కూడా ఎవరైనా కొంచెం ముందు ఉంటారు ఫ్రెండ్లీగా మాట్లాడారు, ఎందుకండి అంత 1500 ఇస్తాము, మీరు 2500 ఎందుకు ఇస్తారండి అంటారు. బట్ 2500 ఇచ్చిన దాని ఫిట్టింగ్ కి 1500 ఇచ్చిన దాని ఫిట్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా దగ్గర క్లయింట్ రిపిటేటివ్ గా రావడానికి రీజన్ కూడా ఫిట్టింగే. అండ్ ఏంటంటే ఇప్పుడు క్లయింట్ కి ఏదో చిన్న ఆల్టర్ ఉంది, అది వాళ్ళ మైండ్ సెట్ లోనే ఉంటది. కొంతమంది ఉన్నారు నాకు అలాగా, అవుట్ఫిట్ లో ఉండదు, మైండ్ సెట్ లో ఆల్టర్ ఉంటది. ఆటోమేటిక్ గా వేసుకున్నాక ఆల్టరేషన్ చేసేయాలి, ఆల్టరేషన్ చేసినా చేయకపోయినా ఆల్టర్ చేసాము అంటే వాళ్ళకి ఫిట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వీళ్ళందరినీ సొసైటీ నుంచి ఏమన్నా ప్రెషర్స్ ఫేస్ చేశారా? ఆఫ్ కోర్స్, లైక్ సొసైటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మా సర్కిల్ ఉంది, నాట్ బియాండ్ మై ఫ్యామిలీ. ఒక ఉమెన్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ స్టేజ్ లో బాగానే సపోర్టివ్ గా ఉంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యారేజ్, ఈ మ్యారేజ్ చెయ్యాలి ఇలాంటి ఆలోచనలు వస్తాయి చూడండి, అప్పుడు అమ్మాయి కదమ్మా నీకెందుకు, వీటి వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. అందరూ లైక్ ఇలా ఎందుకు బిజినెస్, ఎందుకు అమ్మాయి కదా అమ్మాయి కదా అమ్మాయి కదా బిజినెస్ ఎందుకు 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 ఇదే క్వశ్చన్స్. సో ఎట్ సమ్ పాయింట్ మా పేరెంట్స్ సరేలే పెళ్లి చేస్తే పోద్దేమో, అందరూ ఇలా అంటున్నారు కదా, ఈ ఆలోచనలు కూడా వచ్చాయి. సో ఏంటంటే సొసైటీ ప్రెషర్ అన్నది కనబడదు, ఇంట్లో గట్టిగా అవుతూ ఉంటాయి అన్నమాట డిస్కషన్స్, బట్ ఏంటంటే కనిపించు. ఇప్పుడు మా ఇన్లోసే ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు నేను ఎలా డ్రెస్అప్ అయినా ఏదైనా సరే, బట్ ఏంటి బయట వాళ్ళు ఏమనుకుంటారో, తల కోసుకుని వెళ్తున్నాను, అమ్మో మా కోళ్ళు ఇలా వెళ్తుందని బయట వాళ్ళు ఏమనుకుంటారా అని ముందే మా అత్తయ్య చెప్పేస్తారు తప్ప ఆవిడకి నిజంగా ఏముండదు. సో ఇలాంటివి ఎక్కువ అన్నమాట. ఇదే నాకు మెయిన్ సొసైటీ ప్రెషర్, అంతకు మించి ఏం లేవు. కానీ ఇవే నేను చాలా హెడేక్స్ గా ఫీల్ అయిపోతా ఉంటాను. సో ఎప్పుడన్నా మీ ఇన్లాస్ సైడ్ రిలేటివ్స్ వాడు ఏమన్నా లేదు, అసలు అలాంటివి ఎప్పుడూ లేవు. లైక్ ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు భీమవరంలో ఉన్న వాళ్ళు తక్కువే, లైక్ రిలేటివ్స్ అందరూ వేరే ఊర్లు అలా అనమాట. సో ఆ ప్రెషర్స్ కానీ అలాంటి క్వశ్చన్స్ అలాంటివి ఎప్పుడూ లేవు. ఇన్లాస్ నేటివ్ భీమవరం కాదు, లైక్ ఇక్కడ దగ్గరలో ఏదో ఊరు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు వీడియోస్ అవి చేస్తున్నారు కదా, రీల్స్, అందులో ఎప్పుడైనా నెగటివ్ కమెంట్స్ రోజు వస్తాయి, ఒక్కటైనా వస్తుంది. బట్ ఏంటంటే నేను పట్టించుకోను అంతే. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి లైక్ చాయ్ విత్ సాయి అతను వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేశారు, అది ఒకటి వైరల్ అయింది బాగానే ఉంది. తర్వాత నాకు నేనుగా చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది, దాని కింద 100 బ్యాడ్ కామెంట్స్, 100. తర్వాత నాకు చాలా రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజెస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి. వాళ్ళ భాష ఏంటో మనకు అర్థం అవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు. వీడియో కాల్స్ కూడా చేసేవారు డైరెక్ట్ గా, వీడియో కాల్స్. అసలు అవి ఎలా పడ్డామో మాకే తెలీదు. తర్వాత వాళ్ళు చాయ్ విత్ సాయి అన్నాను కదా, సాయి గారు కాల్ చేసి అసలు పట్టించుకోకండి ఫస్ట్. సో అతను ఇచ్చిన అడ్వైస్ నాకు నేను ఇప్పటికీ అదొకటే అన్నమాట గుర్తుపెట్టుకున్నాను, డోంట్ రియాక్ట్. అస్సలు రియాక్ట్ అవ్వను, దేనికి రియాక్ట్ అవ్వను. ఇప్పటికీ మీరు చూస్తే నేను ఏ కమెంట్ గురించి కానీ దేని గురించి ఏ వీడియో రియాక్ట్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేస్తా, అసలు మెసేజ్ ఓపెన్ కూడా చేయను అనమాట. మాక్సిమం అందుకే నాకు ఇన్స్టాగ్రామ్ నిజంగా మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా నేను రెస్పాండ్ అవ్వలేను. అవును. సో అందుకే పట్ని కట్టుకుని నేను వీడియోస్ చెప్తాను, వాట్సాప్ కి మీకేం కావాలో మెసేజ్ చేయండి, అప్పుడే నేను రెస్పాండ్ అవుతాను. అసలు రియాక్ట్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా అది చాలా బెస్ట్ థింగ్ రియాక్ట్ అవ్వకపోవడం, ఎందుకంటే మనం అది చూసిన దగ్గర నుంచి కూడా మనం మైండ్ లో పెట్టుకుని అది చాలా ఫీల్ అయిపోతుంది. ఈ ప్రెషర్ తో పాటు ఆ ప్రెషర్ కూడా మనకి చాలా ఎక్కువైపోతుంది. నేను ఒక్కోసారి అనుకుంటాను, ఇంత ఖాళీగా ఉంటే ఇంత చక్కగా మెసేజ్ పెడతారు. అంతే మరి, ఖాళీగా ఏ పని లేని వాళ్ళే మెసేజ్ పెడుతుంటారు. సో నెక్స్ట్ రీసెంట్ రీల్ లో నెక్స్ట్ వచ్చే స్టెప్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి బ్లాక్ ప్రింటింగ్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని గురించి చెప్తారా కొంచెం? అంటే మీరు ఎలా
ఈ ఐడియా అనేది ఎందుకు వచ్చింది? ఏంటంటే ఇదంతా నేను కాలేజ్ లో నేర్చుకున్నదే. కొత్తగా కనిపెట్టింది అలా ఏం కాదు, కానీ లైక్ ఏంటంటే మనకి ఏదైతే ఫ్యాషన్ టెక్నాలజీలో నేర్పిస్తారో నేను ఫ్యాబ్రిక్ డైయింగ్ అనేది నేను బొటిక్ స్టార్ట్ చేశాను కాకినాడలో. ఇనిషియల్ స్టేజ్ నుంచి పెట్టుకున్నా. సో డైయింగ్ ఉన్నప్పుడు ప్రింటింగ్ కూడా ఉంటే ఫుల్ గా ఒక టెక్స్టైల్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలం. సో మై ఓన్ డిజైన్స్. నేను కాకినాడలో ఉన్నప్పుడు ఏంటంటే 2 years కంప్లీట్ అయ్యాక నేను బ్లాక్ ప్రింటింగ్ పెడదామని చాలా ట్రై చేశా. బట్ అప్పుడు కుదరలేదు. సరే తర్వాత చూద్దాంలే అనే టైంలో నాకు మ్యారేజ్ అవ్వడం అన్ని అయ్యాయి. అండ్ ఇప్పుడు కూడా బొటిక్ చెప్పాను కదా నాట్ సో సక్సెస్ఫుల్ అని. నాకు ఎప్పటి నుంచో ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ అన్నది బాగా ఇంట్రెస్ట్. రెగ్యులర్ గా బ్లాక్ ప్రింటింగ్ అంటే బయట కాటన్ శారీస్ వస్తాయి, అందరికి ఆ బ్లాక్ ప్రింటింగే తెలుసు. నాకు కొంచెం డిఫరెంట్ గా చేయాలనేది నా ప్లాన్. కొంచెం డిజైనర్ అవుట్పుట్ ఇద్దాము అని. సో అలాగా పెడన్ లో నాకు అతని కాంటాక్ట్, నేను ఎవరి దగ్గర అయితే మొత్తం కార్వింగ్స్ అవి చేయించుకున్నాను అతని కాంటాక్ట్ 10 years బ్యాక్. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే నేను అది తీసుకున్నా ఒక మేడం దగ్గర. అది ఉంది. 2-3 సార్లు వెళ్ళాము, ప్రొసీజర్స్ చూసాము, అన్ని చేసాం, బట్ పెట్టలేదు. రీసెంట్ గా సో బొటిక్ రన్ అవుతూ ఉంది. ఓకే, అంత సక్సెస్ఫుల్ ఏం కాదు కదా, మనం ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేయాలి, రెగ్యులర్ గా అందరిలా కాకుండా అని పాయింట్ మా హస్బెండ్ తో డిస్కస్ చేస్తే సరే చేసేయి అన్నారు. అంతే చేసే అనడం, నేను అక్కడికి వెళ్ళడం, అన్ని మాట్లాడడం అన్ని స్టార్ట్ చేసాము. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం భీమవరంలో. అప్పుడే 10 days నుంచి రన్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా నేను బ్లాక్ ప్రింటింగ్ ఈ డ్రెస్ మల్చందిరి మీద నేను బ్లాక్ ప్రింట్ చేయించుకుని అవుట్ఫిట్ అన్నది నేను డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు వేసుకున్న అవుట్ఫిట్ ఎవ్వరు వేసుకోకుండా ఓన్లీ మన దగ్గర మాత్రమే డిజైన్ అయ్యేలా అన్నది నా కాన్సెప్ట్. డిజైన్స్ అన్ని నేనే చేస్తాను. నేను స్కెచ్ చేసుకుని నా హ్యాండ్ తో నేనే స్కెచ్ చేసుకుని నేను అవుట్పుట్ అక్కడ పంపించి నేను కార్వ్ చేయించుకుంటాను. సో వాళ్ళు మనకు వుడెన్ బ్లాక్స్ ఏవైతే కార్వ్ చేసి ఇస్తారో మనకు కావాల్సిన కలర్స్ లో నచ్చిన ఫ్యాబ్రిక్స్ మీద మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా మాకు స్పెషల్ గా డిజైన్ కావాలి అన్ని అవుతాయి. బట్ ఏంటంటే మన దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా లైక్ బ్లాక్ డిజైన్స్ కాకుండా కొత్తగా కావాలి, కొత్త ప్యాటర్న్స్ కావాలంటే టైం పడుతుంది. బికాస్ మన కార్వింగ్ అవ్వడానికే 10 days పడుతుంది ఒక పీస్ అన్నది. ఈవెన్ బ్లాక్ అన్నది మనకి మనం ఆర్డర్ ఇచ్చాకనే వాళ్ళ చెట్టు కొట్టడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర రెడీగా ఏమీ ఉండవు. మనం డిజైన్ ఇచ్చాక సైజు, ప్లేస్మెంట్స్, మెజర్మెంట్స్ అన్ని క్లియర్ గా నోట్ చేసుకొని అండ్ మనకు ఆలోచన కూడా ఉండాలి. ఒక డిజైన్ ఇచ్చామంటే అది ఎంత సైజ్ లో కావాలి, ప్రతి పెట్టలు ఈ మెజర్మెంట్ ఎంత ఎంతో రావాలి, ఇవన్నీ క్లారిటీ ఉంటేనే మనం చేయగలం. చాలా సింపుల్ గా నాకు ఈ డిజైన్ కావాలంటే అది అసలు రాదు. సో జనరల్ గా కస్టమర్స్ ఇప్పుడు పింట్రెస్ట్ అవునండి ఏదైనా అందులో చూసి ఈ డిజైన్ మీరు చేయగలరా అని అడుగుతారు. అది ఎగ్జాక్ట్ గా మీరు ఎగ్జాక్ట్ గా వస్తుంది. నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఏదైతే కొటేషన్ ఇస్తామో జనరల్ ఈ జనాలు అనుకుంటారు వీళ్ళకి లక్షలు మిగిలిపోతాయి అని. అసలు 10,000 కూడా మిగిలవు. అది ఎవరికి తెలియదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మేము ఇచ్చిన కొటేషన్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఓకే అని చేంజ్ చేసుకున్నంత సేపు పింట్రెస్ట్ ఏంటి ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చినా సరే పక్కా వస్తుంది 100%. ఇక్కడ క్లయింట్స్ కి మాకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు దే స్టార్ట్ బార్గెనింగ్. ఇప్పుడు ఒక సభ్యసాచి లెహంగా తీసుకొస్తారు, నాకు ఇదే కావాలంటారు. వాళ్ళు ఒక సభ్యసాచి లెహంగా ఒక 8 lakhs 10 lakhs చెప్తారు. మనం కొటేషన్ ఇస్తాము, ఎంతో కొంత తగ్గుతుంది, ఒక 2 lakhs 3 lakhs చేస్తామంటాం. సేమ్ లెహంగా, బ్రైడల్ లెహంగా వాళ్ళకి 50,000కి అయిపోవాలి. బట్ అదే కావాలి. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళం? ఈ ప్రాబ్లమ్స్ 100 ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ అన్ని వాళ్ళు తెచ్చుకుంటారా? తెచ్చుకోరా, అన్ని మన దగ్గర ఉంటాయి. నా దగ్గర ప్రతి డయబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఏమైనా లేకపోయినా 1 day లో నేను తెప్పిస్తాను. ప్రతి డయబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ ఏంటంటే డయబుల్ ఇన్ ద సెన్స్ ప్యూర్ అని అర్థం. ఇప్పుడు పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఇవి అసలు డై అవ్వవు. చాలా మందికి ఇవి తెలియవు, అవి తెచ్చుకుంటారు. తెచ్చుకుని నాకు కలర్ చేసేయండి. ఓన్లీ జార్జెట్ ఇలాంటి ప్యూర్ అయితే జార్జెట్స్ అని కాదు, మనకి ప్రతి ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుంది. ప్యూర్ అయితేనే డై అవుతుంది. సో ఏంటంటే క్లయింట్ బడ్జెట్ లో కాంప్రమైజ్ అవ్వకపోతే మేము వర్క్ లో కాంప్రమైజ్ అవ్వ. ఇప్పుడు మా ఫీల్డ్ అనే కాదు, ఎవరిదైనా అంతే. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది,
వాళ్ళు 1,00,000 ఇస్తారు, లేదంటే నాకు 50,000, ఆ 50,000కి తగ్గట్టే ఉంటది. ఎవరైనా ఏంటంటే అది ఇది అవ్వాలన్నమాట. సో నేను అదే చెప్తాను, బేరం ఆడితే కొంచెం ఏంటంటే పక్క కాంప్రమైజ్ అయ్యేలా ఉండాలి. హాఫ్ ఆఫ్ ద ప్రైసే. కొంతమంది మేము క్లయింట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లో ఇది కూడా కొటేషన్ ఇస్తాం, ఆల్రెడీ బిల్ ఇచ్చేస్తాం వాళ్ళకి, ఓకే అని వెళ్ళిపోతారు. వాళ్ళకి డెలివరీ ఇచ్చేసాక ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాం కదండి, ఇంకొంచెం ఇస్తామని ఆ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ లో కూడా సగం ఇస్తారు. ఇలాంటివి కూడా ఉంటాయి. అసలు ఏంటి, ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలని ఇంట్రెస్ట్. ఎప్పుడైనా మనిషికి డబ్బే ఎనర్జీ, అంతే కదా. ఇప్పుడు మనం హార్డ్ వర్క్ ఖచ్చితంగా మనీ కోసమే. ఇప్పుడు మనీ వాళ్ళు మనకి ఇస్తేనే మనం చేయగలం, లేకపోతే అసలు జీరో. నాకు ఏంటంటే ఒకసారి అబ్బాయి ప్రతిరోజు లెగడం, అబ్బా షాప్కి వెళ్ళాలా, వర్క్ చేయాలా, మానర్థం ఇవ్వాలనిపిస్తుంది. లెగ్గానే అన్ని మామూలే, అంతే. సో ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? నార్మల్ గా కూర్చుని ఏడుస్తాను కాసేపు, తర్వాత నార్మల్ గా నా కొంతమందికి మ్యూజిక్ వింటే కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. అసలు మ్యూజిక్ వినడానికి నాకు యాక్చువల్లీ ప్రెసెంట్ 3 years బాబు. నేను బిజినెస్ ఇక్కడ భీమవరంలో స్టార్ట్ చేసినప్పుడు వాడికి 1 year అన్నమాట. అసలు ఏదో రోలర్ కోస్టర్ రైడ్ అంటారు చూడండి, అలా ఉండేది అన్నమాట. వాడిని హ్యాండిల్ చేస్తూ ఈ మ్యూజిక్ ఇవన్నీ ఏంటంటే అసలు కుదరదు. ఫస్ట్ కుదరదు. నేనైతే చాక్లెట్స్ వెరీ గుడ్. అసలు లైక్ ఏంటంటే ఏడవడమే ఇంకా. మరి ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇంకా ఫ్యామిలీని? గడిచిపోయింది. నాకు ఏంటంటే నేను కొంచెం పక్క వాళ్ళని చూసి నేనేం కంపేర్ చేసుకోను, కానీ ఏమనుకుంటానంటే ఇప్పుడు మా అత్తయ్య ఉన్నారు, ఆర్థరైటిజం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకే, ఇది పని చెయ్యను లేదా ఇది నువ్వు చేసే అన్న మాట ఎప్పుడు రాదు. అన్ని అక్కడే వదిలేసినా ఆవిడ చేసేసుకుంటారు. నేను ఏమనుకుంటాను, ఆవిడే చేసినాడు మనకి ఏంటి అనుకుంటాను. సో అదొక్కటే మోటివేషన్ నాకు, నేను అనేసుకుంటాను అనమాట. ఆవిడ చేసినప్పుడు మనకి ఏముంది, ఇంత పని చేయడానికి కొట్టేసుకుంటున్నాం అనుకుని నేనే చేసేసుకుంటాను తప్ప అసలు లేదు ఇవాళ చేయనిది అని పెండింగ్ కానీ పోస్ట్ పోన్ కానీ అసలు అలాంటివి ఉండవు. గివ్ అప్ అంటే గివ్ అప్ ఇచ్చేయాలని రోజు అనుకుంటా. నేను అనుకోని రోజు అంటూ ఉండదు. బిజినెస్ స్టార్ట్ చేసాక రోజు అనుకుంటాను నైట్, లేదబ్బా వదిలేద్దాం ఇంక రేపటి నుంచి నేను ఆర్డర్స్ తీసుకోను అంతే. రేపు మళ్ళీ మామూలు రేపటి నుంచి ఎవరైనా కొత్త క్లయింట్ చూసి ఆర్డర్ తీసుకుని వచ్చేయండి అంటే అది జనరల్ ఎందులో ఉన్నా ఉంటుంది అది. సో ఇప్పుడు నేను చేసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది మానేద్దాం ఇంకా, కానీ ఎవరన్నా ఆర్డర్ చేసి ఇలా చెయ్యండి మీ బాగుంటాయి అంటే ఎనర్జీ ఎక్కడ ఎనర్జీ వచ్చేస్తుంది. సో క్లయింట్స్ తో మీరు ఎప్పుడైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఫేస్ చేశారా? బ్యాడ్ అని కాదు కానీ సీరియస్ లో ఫన్నీ అన్నమాట ఇది. లైక్ ఒక క్లయింట్ అరౌండ్ 2.5 lakhs బిల్ చేసి టోటల్ గా ఫ్యామిలీకి వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే కోసం నా దగ్గర ఫ్యామిలీ అంతా డిజైన్ చేయించుకున్నారు. సో ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అంతా బానే ఉంది. సో ఇనిషియల్ స్టేజ్ లో ఆబ్రాక్స్ లేబుల్ ఇంట్రడ్యూస్ చేసిన ఇనిషియల్ స్టేజ్ లో బ్యాక్ మనం బ్రాండ్ లేబుల్స్ వేస్తాం కదా, అవి వేసేవాళ్ళం కాదు. అంటే అప్పుడు నేను ఆర్డర్ చేయలే. అప్పుడు లైక్ ఎవరో ఒకళ్ళు ర్యాండమ్ గా వచ్చి మీ అవుట్ఫిట్ బాగుంది, ఎక్కడ డిజైన్, హైదరాబాద్ లో చేయించుకున్నానండి, లోకల్ ఎవరు చేస్తారంటే నాకు నవ్వొచ్చింది అనమాట. నా ముందే నేను డిజైన్ చేసింది ఇలా చెప్పారు. అంటే లోకల్ అంటే అంత నామోషి అనమాట చెప్పుకోవడానికి. భీమవరంలో చాలా మంది దగ్గర నేను అది అబ్జర్వ్ చేశాను. నార్మల్ గా బేసిక్ గా ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, అక్కడ తీసుకుని కూడా హైదరాబాద్ వెళ్ళి కొనుక్కొని వచ్చానండి. ఇది చెప్పడం బాగా అలవాటు. లోకల్లో కూడా బెస్ట్ అంటే బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు, బెస్ట్ వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో సామెత ఉంటది కదా, దూరకొండని, అలాగా ఎగ్జాక్ట్ గా ఎక్కడో చేసింది 1,00,000 పెట్టైనా కొంటారు. ఇక్కడే దొరికింది 10,000 అయినా సరే తీసుకోరు. ఇదన్నమాట. నేను చాలా మంది దగ్గర చూస్తాను అది. రెగ్యులర్ గా చేయించుకునే వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వేరే కస్టమర్ చెప్పరు. అలా ఏంటంటే అసలు వివరం అంతా నా దగ్గరే చేయించుకుంది నీ వాటికి. అసలు ఒక్కరితో ఒకళ్ళు ఏది చెయ్యరు. నాకు మెయిన్ నాకనే కాదు, మేబీ చాలా బొటిక్స్ కదా డ్రాబ్యాక్ కూడా అయ్యి ఉండొచ్చు. క్లయింట్స్ అందరూ అంటారు కదా మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు.
మేబీ ఫుడ్ ఇలాంటివి టేస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది షేర్ చేసుకుంటారు. క్లయింట్స్ ఎవరు No, refer no, చేయలేదా no, అసలు? అస్సలు నాకు ఎప్పుడు పలానా క్లయింట్ రెఫర్ చేశారని ఎవరు రాలేదు. రీసెంట్ గా మనకి ఇక్కడ సీరియల్ యాక్టర్స్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పలకరించి ఆల్టరేషన్స్ చేస్తారంట కదండి మీరు, డ్రెస్సెస్ రేపు తెచ్చుకుంటాను అన్నారు. నేను ఆల్టరేషన్స్ చేయడం ఏంటంటే మీరు బొట్టికే కదండి, పలానా ఆవిడ చెప్పారు మీరు ఆల్టరేషన్స్ చేస్తారంటే, ఆవిడ దగ్గరికి ఓన్లీ ఆల్టరేషన్స్ వస్తారంటే నాకు నవ్వొచ్చింది. లేదండి మేము అసలు ఆల్టరేషన్స్ ఒప్పుకోము, ఆ మేడం వేసుకునే ప్రతిదీ కూడా నేను డిజైన్ చేసిందంటే, లేదండి ఆవిడ హైదరాబాద్ లో చేయించుకుంటారు, మీ దగ్గర ఓన్లీ ఆల్టరేషన్స్ కి వస్తారంట అన్నారు. నేను మామూలుగా షాక్ అవ్వలేదు అప్పుడు. అలా చెప్పుకుంటారు అది సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఏదో నామోషిలా ఫీల్ అవుతారంటే ఇక్కడ లోకల్ లో చేయించుకున్నామని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఇష్టపడరు. అది బయట లక్ష పెట్టి చేయించుకున్నానని చెప్పడం గొప్పగా ఫీల్ అవుతారు అనమాట. సో నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్ళిపోతుంది. సో బ్లాక్ ప్రింటింగ్ ఆర్ డిజిటల్ ప్రింట్? బ్లాక్ వన్ వర్డ్ ఫర్ యువర్ జర్నీ. వన్ వర్డ్ చాలా కష్టం చెప్పడం. సంథింగ్ ఏం లేదు. సో ఫుడ్ లో మీకు ఇష్టమైంది టీ ఆర్ కాఫీ? కాఫీ. బిర్యానీ ఆర్ థాలీ? బిర్యానీ. సో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఆఫ్లైన్ కస్టమర్స్? ఆఫ్లైన్ కస్టమర్స్. ఇన్స్టాగ్రామ్ ఇష్యూస్ ఎక్కువ ఇష్యూస్ అని కాదు, ఒక కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యి మనం చేసిన దానికి. నేను ఆన్లైన్ లో కూడా చాలా ఆర్డర్స్ తీసుకుంటాను ఇన్స్టాగ్రామ్ లో. బట్ ఏంటంటే వాళ్ళకి మనకి కాల్లో అన్నది వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పేది. ఇక్కడ ఉంటే నేను స్కెచ్ చేసి ఇది ఇలా వస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ వీడియో కాల్ అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేస్తాం, అవి కూడా సరిగ్గా రావు. మనం ఒకటి ఆల్రెడీ డ్రా చేసి చూపించి వాళ్ళ ముందే చేసిందన్నా సరే వాళ్ళు ఏమంటారు, లేదండి నాకు మీరు అది అలా చెప్పలేదు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నవి టూ బ్యాడ్ అన్నమాట. నేను చాలా మందికి డెలివరీస్ పంపిస్తాను, ఎక్కువ బెంగళూరు వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తారు, చెన్నై నుంచి కూడా ఉన్నారు. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనకి సెట్ అవ్వట్లా. సో అందుకే మాక్సిమం ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాం. ఎవరైనా చుట్టాలు ఉన్నా సరే వాళ్ళనే పంపండి అని చెప్తాను తప్ప ఆన్లైన్ అనేవి జస్ట్ స్టిచింగ్ తప్ప వర్క్స్ అయితే అసలు తీసుకోండి. మీకు అటు సైడ్ మీ నేటివ్ ప్లేస్ నుంచి ఎవరైనా ఎక్కువ అడుగుతున్నా? లేదు, రిలేటివ్స్ అన్నది కంప్లీట్ గా మనకి డిఫరెంట్. లైక్ ఏంటంటే మనం లగ్జరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, రైట్? మనకి ఆంధ్రప్రదేశ్ అందరూ మాక్సిమం అంతే 80%. మనకి అటు అలా కాదు. మనం భూములు కొనుక్కున్నామా అలా కాదు, ట్రావెల్ చేసామా, మంచి ఎక్స్పీరియన్సెస్, ఏం లగ్జరీ క్లోతింగ్ ఉండదు, ఏముండదు, ఏది దొరికితే అదే వేసుకుంటారు అలా అన్నమాట. సో కంప్లీట్లీ డిఫరెంట్. నేను అందుకే అటు వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అటు వెళ్దామన్న థాట్ కూడా రాలేదు. మనకి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ఫీల్డ్ కి బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్. బట్ ఏంటంటే మనం చేయగలగాలి, మనం రీచ్ అవ్వడం అనేది మన చేతిలోనే ఉంది. సో ఇప్పుడు చాలా మంది స్టార్ట్అప్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? సజెషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అందరూ లైక్ ఏమంటారు, ఇన్స్టెంట్ మనీ మేకింగ్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అలా అనుకుంటే అసలు స్టార్ట్ చేయొద్దు. ఇవాళ నేను 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశానంటే రేపు నాకు 10 లక్షలు వచ్చేయాలి, అది జరగదు. అసలు నిజంగా ఎవరైనా జరుగుతుంది అని చెప్పారంటే అవి అసలు నమ్మొద్దు, ప్రామిసెస్ అన్నమాట. ఓకే, కష్టపడతాను, ఏదైనా స్మార్ట్ వర్క్ చేయండి, తప్పలేదు. దాంతో పాటు హార్డ్ వర్క్ ఉండాలి, గివ్ అప్ ఇవ్వకూడదు సిచ్యువేషన్ ఏదైనా సరే. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని చేస్తాను అంటే మాత్రమే స్టార్ట్అప్ చేయండి. ఏదో పెట్టేశాను తీసేసాను ఇప్పుడు పోయేది ఏముంది అన్న ఆలోచన అయితే వేస్ట్ అన్నమాట. ఇప్పుడు వీధికి 10 బొటిక్లు వచ్చాయి, వీధికి 10 బ్యూటీ పార్లర్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫీ చేస్తున్నారు. వాల్యూ ఏముంటుంది? జనాలకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఏదైనా ఒకటి ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా లాంగ్ టైం చేస్తేనే ఇది రీచ్ ఉంటుంది, మన లైఫ్ బాగుంటుంది, మనం మంచి అవుట్పుట్స్ బయటకి ఇవ్వగలం. సో ఏదైనా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ సో మచ్ ఊహ, మీ స్టోరీ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ కొత్తగా స్టార్ట్అప్స్ చేసే వాళ్ళు కూడా మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.